సమైక్యాంధ్ర కోసం పదవులు వదులుకోమంటే మంత్రులకు కోపం వస్తుంది. నెలన్నర రోజులుగా ఉద్యోగాలు వదిలేసి రోడ్లపైకి వచ్చిన ఏపీ ఎన్జీఓలు ఎక్కడైనా మంత్రులను నిలదీస్తే తట్టుకోలేకపోతున్నారు. ఫలితంగా నోరు మారుసుకుంటున్నారు. తమను ప్రశ్నించే వారిని, ముట్టడించిన వారిని రౌడీ మొక్కలుగా పేర్కొంటున్నారు. ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏమైనా చేస్తాం. మా నిజాయితీని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదంటున్నారు కేంద్ర రాష్ట్ర మంత్రులు. మీకు సమైక్యాంధ్ర గురించి అంత చిత్తశుద్ధి ఉంటే పదవులకు రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలోకి వచ్చి ఉద్యమానికి నాయకత్వం వహించాలని ఏపీ ఎన్జీఓలు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడైనా బావకాని వంగతోట వద్ద కాదన్నట్లుగా మీరు ఏం చెప్పినా వింటాం, కానీ మా పదవులు మాత్రం వదులుకునేది లేదని మంత్రులు తేల్చి చెప్తున్నారు. లేదు, రాజీనామా చేయాల్సిందేనని సమైక్యవాదులు పట్టుబట్టి మంత్రులను ముట్టడిస్తే ఎవరో అల్లరిమూకలు చేసిన సంఘటనలకు సమైక్యవాదులను బాధ్యులుగా చేసి రౌడీ మూకలంటూ నిందిస్తున్నారు. నిన్నటికి నిన్న మంత్రి టీజీ వెంకటేష్ ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తే తాజాగా మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి కూడా అవే పలుకులు పలుకుతున్నారు. సమైక్యాంధ్ర విషయంలో పాపమంతా ప్రతిపక్షాలదే, తమదేమీ లేదు, అసలు తాము ఈ విషయంలో సత్యవ్రతులమంటూ కూడా ప్రజలను నమ్మించేందుకు మంత్రులు చేయని ప్రయత్నం లేదు. ఉద్యమకారులు లక్ష్యం ఏదైతే ఉందో లక్ష్యం మీద గురి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది వ్యక్తిత్వం మీద లేకపోతే వ్యక్తుల మీద దాడి చేయడం ద్వారా అది ఆ లక్ష్యాన్ని సాధించగలమని చెప్పేసి నేను భావించట్లేదు. ఈరోజు ఏదైతే కొంతమంది కావూరు సాంబశివరావు గారు నిన్న ఆ విధంగా చేయటం మన సంస్కారం కాదు, అది లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గము కాదు. కొంతమంది తప్పకుండా ఉద్యమంలో అన్ని రకాలు ఉంటారు. కొంతమంది రౌడీలు కానీ లేకపోతే కొంతమంది రాజకీయ స్వార్థంతో వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో అటువంటి వాళ్ళని గురించి జాగ్రత్త వహించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. లేకపోతే ఆ విధంగా దాడి చేయరు కదా, వ్యక్తిగత ఏదో కుర్చీలు పాల్గొట్టి, టీవీలు పాల్గొట్టి, తలుపులు పాల్గొట్టి, అదే ఉద్యమం యొక్క స్వరూపం. విజయవాడలో కోటి సంతకాల సేకరణ కరపత్రాల ఆవిష్కరణలో మంత్రి సారథిని మీడియా ప్రతినిధులు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన ఆస్తులను ప్రకటించారు. మరి మీరెప్పుడని అడిగితే తన ఆస్తుల గురించి మాట్లాడకుండా పొంతలనేని సమాధానం ఎలా ఇస్తున్నారో మీరే వినండి. సందర్భం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతుంది సమైక్యవాదం గురించి పోరాటం. రాష్ట్ర విభజన జరిగితే ప్రజలు, రైతులు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటారో వాటి గురించి వాళ్ళు పోరాటం చేస్తుంటే రాహుల్ గాంధీ పెళ్లి కాలేదు, రాహుల్ గాంధీ మొద్దబ్బాయి, సోనియా గాంధీ ఎట్లా పుట్టింది, నేను ఆస్తులు ప్రకటించాను, ఈ విధమైన అసందర్భ ప్రలాపనలు మాట్లాడి ఆయన మానసిక స్థితి కరెక్ట్గా లేదేమని చెప్పేది. అంటే అంత పెద్ద ఆయన ఆ విధంగా అనకూడదేమో, కానీ ఆయన మాట్లాడుతున్న మాటలకి ఈ రోజు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకి అసలు పొంతం లేదు. అంతేకాకుండా ఈ రోజు ఈ సమస్యకి ఆయనే ఆరాధ్యుడు. ఇది ఘనత వహించిన మన అమాత్యుల ప్రస్తుత పరిస్థితి. సమైక్య ఉద్యమంలో తాము ఎక్కడ ఎటువంటి అప్రతిష్టల పాలు కావాల్సి వస్తుందోనన్న శంక మన మంత్రులను పట్టి పీడిస్తుందనేందుకు ఇంతకంటే నిదర్శనం అవసరం లేదనుకుంటా.